హలో గైస్, వెల్కమ్ టు ది డైలీ ఐ తెలుగు ఛానల్. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. అదేమిటంటే ఈ వీడియోలో మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా తయారు చేయాలో, ఎలా స్లైడ్స్ తయారు చేయాలో, టెక్స్ట్, ఫోటోస్, డిజైన్ వంటివి ఎలా వాడాలో నేర్చుకుందాం. చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయవచ్చు. మనం ఎప్పుడైనా స్కూల్ ప్రాజెక్ట్, కాలేజ్ సెమినార్ లేదా ఆఫీస్ లో ఏదైనా విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రెజెంటేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే సింపుల్ గా ఇలా వెబ్సైట్ లోకైతే వెళ్ళి ఇలా గామా అనే ఒకటి వెబ్సైట్ అయితే ఉంటుంది. అదైతే ఓపెన్ చేసేసేయండి. ఇక్కడైతే మీరు ఎలాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలనుకుంటున్నారో ఇక్కడైతే ఎంటర్ చేసేసేయండి. ఇక్కడైతే నేను సోషల్ మీడియా అని అయితే ఎంటర్ చేసేసాను. ఇక్కడ జనరేట్ అవుట్లైన్ అని నొక్కేసేయండి. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి 8 స్లైడ్స్ అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది. ఇక్కడ సింపుల్ గా జనరేట్ అయితే నొక్కేసేయండి. జనరేట్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు, మన స్లైడ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు, మనకి స్లైడ్స్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఫైనల్ గా మన స్లైడ్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఏదైనా స్లైడ్ ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే స్లైడ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఇదైతే నొక్కేసేయండి. ఒకవేళ ఇప్పుడు మనకు డిలీట్ చేసిన స్లైడ్ మళ్ళీ రిటర్న్ కావాలనుకుంటే ఇక్కడ కంట్రోల్ ప్లస్ జెడ్ అయితే నొక్కేసేయండి. మనకి డిలీట్ చేసిన స్లైడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు ఇప్పుడు డూప్లికేట్ స్లైడ్ ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు డూప్లికేట్ అయితే ఉంటుంది, అది నొక్కేసేయండి. మనకి సేమ్ స్లైడే మళ్ళీ రిపీట్ అయ్యి ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సో ఈ స్లైడ్ అయితే నేను డిలీట్ చేస్తున్నాను. సో అలాగే మనకి ఏదైనా ఒక కొత్త స్లైడ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్ గా రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ కార్డ్ బిలో అని ఉంటుంది, అదైతే నొక్కేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎంటీ స్లైడ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇలా అన్నమాట స్లైడ్ అయితే క్రియేట్ చేసుకోవడం. ఇదైతే నేను డిలీట్ చేస్తున్నాను. అలాగే మనకు స్లైడ్స్ ఒక పొజిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ స్లైడ్స్ లో ఉన్న టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ పైన అయితే నొక్కి ఇక్కడ మనకి 3 డాట్స్ అయితే కనిపిస్తాయి, అది నొక్కేసేయండి. ఇక్కడైతే మనకి ఫాంట్స్ యొక్క కలర్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్స్, అలాగే ఇక్కడ అలైన్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు సింపుల్ గా టెక్స్ట్ ఒక కలర్ అయితే చేంజ్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడైతే నేను రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సోషల్ మీడియా అండ్ ఓవర్ అనేది కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అలాగే స్లైడ్స్ లో ఉన్న మీరు డేటాని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ గా డేటా పైన వచ్చి ఇక్కడ మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు స్లైడ్స్ లో ఉన్న ఇమేజెస్ ని మీరు వేరే ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సింపుల్ గా ఫోటో మీద అయితే నొక్కి ఇక్కడ డిలీట్ అయితే చేసుకోవచ్చు. మీ ఒక డివైస్ లో ఉన్న ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ మీకైతే అప్లోడ్ అని చూపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ అయితే నొక్కేసి మీ డివైస్ లో ఉన్న ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ప్లీజ్ ఎంటర్ అన్ ఇమేజ్ యూఆర్ఎల్ అని ఉంది. ఇక్కడైతే ఇమేజ్ అప్లోడర్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఇక్కడ నేనైతే ఏ ఇమేజెస్ అని నొక్కాను అనమాట. సో ఏ మనకైతే ప్రాంప్ట్ ఇచ్చి కొన్ని ఇమేజెస్ అయితే ఇస్తుంది. జనరేట్ అయితే నొక్కేసాను. జనరేట్ నొక్కిన తర్వాత మనకి సోషల్ మీడియా సంబంధించినటి కొన్ని పిక్స్ అయితే మనకి ఏఐ ఇస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏ పిక్ అయినా సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ స్లైడ్స్ లో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ పిక్ అయితే ఫస్ట్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. స్లైడ్స్ లో ఉన్న ఇమేజెస్ ని చేంజ్ చేసుకోవడం. అలాగే మీకు ఇక్కడ దీనిపైన నొక్కి ఇక్కడ 3 డాట్స్ పైన నొక్కితే ఇక్కడ చేంజ్ లేఅవుట్ అని ఉంటుంది. మనం లేఅవుట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే ఇది వార్ స్టాట్స్ అనేది ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. చూసుకోవచ్చు మనకి ఎలా చేంజ్ అయిందో లేఅవుట్ అయితే. ఇదే అనమాట చేంజ్ చేయడం అయితే. ఇది కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ గా 3 డాట్స్ అయితే నొక్కి సేమ్ ఇది కూడా 4 కాలమ్స్ అని ఉంది. ఇక్కడ నేనైతే 2 కాలమ్స్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు, 2 కాలమ్స్ లోనే టోటల్ డేటా అయితే ఎంటర్ చేసి మనకి ఇచ్చింది. అలాగే 3 డాట్స్ నొక్కి ఇక్కడ 2 కాలమ్స్ చేసి 4 కాలమ్స్ అయితే పెట్టాను. ఇక్కడ చూసుకోవచ్చు 4 కాలమ్స్ అయితే వచ్చాయి. అలాగే ఇప్పుడు మీకు సింపుల్ గా ఈ ఫోటోని కూడా చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్ గా అయితే డిలీట్ చేసేసాను. అప్లోడ్ ఇమేజ్ నొక్కేసి ఇక్కడ ఇమేజ్ అప్లోడర్ యూఆర్ఎల్ నొక్కి ఇక్కడ ఏ ఇమేజెస్ అయితే నొక్కేసాను. ఇక్కడ చూసుకోవచ్చు అదంతకదే మనకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఇక్కడ జనరేట్ అయితే నొక్కేసాను అనమాట. జనరేట్ చేసిన తర్వాత మనకి ఏఐ కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి అయితే మనకి ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, సోషల్ మీడియాకి సంబంధించినట్టే మరొక కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ నేనైతే ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఇమేజ్ అయితే డిస్‌ప్లే అయింది మనకి స్లైడ్స్ లో.
చూసుకోవచ్చు మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఎలా సింపుల్ గా క్రియేట్ చేసామో. పవర్ పాయింట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్ కదా. అలాగే ఇక్కడ మీకు పైన ప్రెజెంట్ మోడ్ అని కనిపిస్తుంది, అదైతే నొక్కి పైన ప్రెజెంట్ మోడ్ నొక్కాక మనకైతే ఇక్కడ స్లైడ్స్ ని ఒక్కొక్క స్లైడ్ అయితే చూసుకోవచ్చు అనమాట. మీకు ఉన్న కీస్ లో రైట్ క్లిక్ అలాగే లెఫ్ట్ క్లిక్ యూస్ చేసుకొని మనమైతే స్లైడ్స్ ఇలా టర్న్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే రైట్ కీ నొక్కుతున్నాను, ఇక్కడ ఒక్కొక్క స్లైడ్ అయితే మనకు చూపిస్తుంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది నొక్కి ఇక్కడ మనకు ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది, అదైతే నొక్కేసేయండి. ఇక్కడ మీరు పీడీఎఫ్ గా కావాలా లేదా డైరెక్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోనే మీకు ఇది చూపియాలనుకుంటే ఎక్స్‌పోర్ట్ టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని నొక్కేసేయండి. మనకి యువర్ పవర్ పాయింట్ ఎక్స్‌పోర్ట్ ఈస్ రెడీ అని ఉంది. మనకైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అయితే ఇది చూపిస్తుందన్నమాట. సో ఇదే అన్నమాట పవర్ పాయింట్ క్రియేట్ చేసే ప్రాసెస్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.